ఇక్కడ మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా చాలా నీచం. ఈ రెండు మీడియా సంస్థల మధ్యన జరుగుతున్న ఒక యుద్ధంలా కనబడుతుంది. బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నమాట. ఆ సారీ కలర్స్ ని బ్లౌజ్ కలర్స్ ని వీళ్ళు ఏఐ ద్వారా మార్చారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి 2019 అప్పుడు లెటర్ రాస్తే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. గత కొద్ది కాలంగా పొలిటికల్ సర్కిల్స్లో కొన్ని లీకేజీలు బయటపడతా ఉన్నాయి. ఓ ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పులు, అదేవిధంగా ఆడియో క్లిప్పులు, ఆ తర్వాత మామూలుగా వాళ్ళు చెప్పేది ఒకటే, ఇది ఎవరో మిమిక్రీ చేశారు, లేదంటే ఇది ఏఐతో చేశారు, డీప్ ఫేక్ అని చెప్పి చెప్పడం కామన్గా మనం వింటున్నమాట. రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తున్న దుస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఒళ్ళు మర్చిపోయి చేస్తున్నటువంటి చాలా నీచమైన పనులు కూడా సోషల్ మీడియాలో బయటపడ్డ తర్వాత ఇవి డీప్ ఫేక్, ఇది ఎవరో తయారు చేశారని చెప్పుకుంటున్నారు. సిగ్గనిపిస్తుంది ఇలాంటివి చూస్తూ ఉంటే. ఈ మధ్య కాలంలో చూస్తే ఇలాంటివి కోకొల్లలుగా వస్తూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్కు సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే, అది ఎవరో గ్రాఫిక్స్లో చేసి బయట పెట్టారు, ఏఐ వీడియో అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ఆడియో క్లిప్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులై అంబటి రాంబాబు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్కి సంబంధించిన ఆడియో క్లిప్లు బయటకు వచ్చినప్పుడు ఎవరో మా ఆడియోని అంటే మా వాయిస్ని మిమిక్రీ చేశారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మొన్ననే అరవ శ్రీధర్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ఆయనకు సంబంధించినటువంటి క్లిప్పులు బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ టు సేమ్ ఇదే డైలాగులు చెప్పడం జరిగింది. ఇవి డీప్ ఫేక్ వీడియోలు, ఇవన్నీ ఏఐతో చేసిన వీడియోలు అని చెప్పడం జరిగింది. తర్వాత బాధితురాలు బయటకు వచ్చి అవి ఏఐ కాదు, ఏం కాదు, ఆయనకు నాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఉంది అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన తర్వాత ఓహో ఇవి డీప్ ఫేక్ కాదు, ఇవి ఒరిజినల్ వీడియోలు అని చెప్పేసి తర్వాత జనాలు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూస్తూ ఉంటే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారు, ఆయన టీటీడీ చైర్మన్, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. తర్వాత ఒక గంట వ్యవధిలోనే వాటిని డిలీట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అవి డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ 1 అవర్లో ఎవరో ఒకటి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో రన్ చేస్తారు, మా మీదకి ఇది రాదు అనే ఉద్దేశంతో వీటిని పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు డిలీట్ చేశారు. ఆ తర్వాత చూస్తే ఇది బీభత్సంగా సర్క్యులేట్ అయింది, వైరల్ అయిపోయాయి, ట్రెండ్ అయిపోయాయి. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారం ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మీ అందరికీ తెలుసు. దాన్ని ఓవర్లాప్ చేయాలంటే, అంటే దాన్ని బైపాస్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ని బయటకు తీసుకురావాలి. ఆ ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నమాట. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నమాట. వైసీపీ అంటేనే డైవర్షన్ పాలిటిక్స్లో దిట్ట అనేది వాళ్ళు మాట్లాడుతున్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఒకవైపు కూటమి అనుకూల మీడియా, మరోవైపు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా, ఈ రెండు మీడియా సంస్థల మధ్యన జరుగుతున్న ఒక యుద్ధంలా కనబడుతుంది బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఈ వీడియోల వ్యవహారం. అయితే దానికి బిఫోర్ ఆయన ఒక మాట చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, నాకు సదరు కుటుంబానికి దాదాపు 30 ఏళ్ల పరిచయం ఉంది, 30 ఏళ్ళుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, దీంట్లో కొత్త ఏముంది, దీంట్లో నీచం ఏముంది, దీంట్లో అక్రమ సంబంధం ఏముంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వీడియోని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా బయట పెట్టి, ఇదిగో ఇక్కడ ఆయన ఇలా కౌగిలించుకుంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఆయన నీచం చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ అనుకూల మీడియాలో దాన్ని 2-3 రోజుల నుంచి అదే తంతుగా నడిపించడం మనం చూస్తున్నాం. ఇక కూటమి మీడియా ఏం చేస్తుందంటే, కూటమి లేదు అవి డీప్ ఫేక్ వీడియోలు, ఇదిగో మేము ఇది ఒరిజినల్ వీడియోనా లేదంటే ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పి మేము గ్రూప్ని అడిగాము. అడిగిన తర్వాత మాకు వచ్చినటువంటి రిప్లైలు ఏంటంటే, ఇది ఒరిజినల్ వీడియో కాదు, డీప్ ఫేక్ వీడియో, ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పి గ్రూప్ చెప్తుంది అని చెప్పి కూటమికి సంబంధించిన అనుకూల మీడియా చెప్పుకుంటూ వస్తూ ఉంది. అంతేకాకుండా కూటమి అనుకూల మీడియా ఈ క్లిప్కి సంబంధించినటువంటి ఈ వీడియోలకు సంబంధించి అతను ఇద్దరు వస్తున్నప్పుడు ఆమె సారీ గ్రీన్ కలర్లో ఉంది, నెక్స్ట్ క్లిప్కి వచ్చేసరికి బ్లాక్ కలర్లోకి మారిపోయాయి. అంటే ఆమె బ్లౌజ్ అండ్ ఆమె సారీ కూడా బ్లాక్ కలర్లోకి మారిపోవడంతో కూటమి అనుకూల మీడియా ఈ వీడియోలోని కొన్ని లోపాలని వెతుకుతూ, ఇదిగో చూసారా
ఈ క్లిప్లో ఆమె గ్రీన్ కలర్ సారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంది. మరో క్లిప్కి వచ్చేసరికి ఆమె సారీ బ్లాక్గా ఉంది, అదేవిధంగా ఆమె బ్లౌజ్ కూడా బ్లాక్గా ఉంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పి కూటమి అనుకూల మీడియా చెప్తా ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా ఏం చెప్తుందంటే ఆ సారీ కలర్స్ని, బ్లౌజ్ కలర్స్ని వీళ్ళు ఏఐ ద్వారా మార్చారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు దమ్ముంటే ఆ ఒరిజినల్ వీడియోని బయట పెట్టండి, ఆ బ్లాక్ కలర్ ఏదైతే సారీ బ్లౌజ్ ఉందో ఆ వీడియోని బయట పెట్టండి అని చెప్పి వైసీపీ అనుకూల మీడియా సవాల్ విసురుతాం. అలా ఈ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఇష్యూ రెండు అనుకూల మీడియాల మధ్యన జరుగుతున్న ఒక యుద్ధంలా కనబడతాం. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది, ఒకటి మాత్రం మనం నిజంగా బలంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా చాలా నీచం. ఎందుకంటే ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ మహిళలకు సంబంధించినటువంటి వీడియోలు కానీ వాళ్ళు రాశారని బహిరంగ లేఖలు బయటకు తీసుకొచ్చి అప్పుడెప్పుడు ఆమె ఒక లేఖ రాసిందంట, అది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాశారు. ఆ లేఖలో ఆమె బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అతను ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఆ లేఖలో నాయుడు గారికి సంబంధించినటువంటి నీచ బుద్ధులు ఇవి అని చెప్పేసి చెప్పే విధంగా ఆ లేఖ ఉంది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనుకూల ట్విట్టర్లో రిలీజ్ చేశారు, అంటే వాళ్ళకి సంబంధించిన హ్యాండిల్స్లో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే ఎప్పుడో 2019 అప్పుడు ఆమె లెటర్ రాశారని చెప్తున్నారు. మరి 2019 అప్పుడు లెటర్ రాస్తే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? అప్పుడు 2019 టైంలో పెట్టచ్చు కదా. అంటే ఇక్కడ ఒకటే మనం వీళ్ళ పాలిటిక్స్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్. ఆ వ్యక్తి బలంగా ఈ తిరుమల లడ్డు విషయంలో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ డైవర్షన్ చేయాలి, ఇక్కడ అతను సచ్చిల్డ్ కాదు, అతను ఇలాంటి వాడు, అతను ఒక ఉమనైజర్ అని చెప్పడం కోసం వాళ్ళు బయట పెట్టిన వీడియో లాగానే నేనైతే భావిస్తాను. అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మహిళల్ని బయటకు తీసుకొచ్చి మహిళల్ని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? దమ్ముంటే పొలిటికల్గా మీరు పోరాడండి, నిజంగానే ఆ లడ్డూలో కల్తీ జరగలేదనే ఒక శాస్త్రీయమైన రుజువులు మీరు బయట పెట్టండి. అంతేగాని అలా కాకుండా మహిళలను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నీచమైన రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్టో మరి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మహిళలను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నారు చూడు, ఇంతకన్నా నీచం దరిద్రం మరొకటి ఉండదు. ఫైనల్గా జనాలకు మాత్రం బాగా తెలుసు అది డీప్ ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు, కానీ క్లారిటీ లేనిది అంతరాత్మను, మనస్సాక్షిని చంపుకుంటుంది ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వాళ్లకు అనుకూలంగా ఉండే మోసే తోసే మీడియా సంస్థలు మాత్రమే. అంటే మోసే తోసే అంటే ఆయా రాజకీయ పార్టీలను మోసేవాళ్ళు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలను తోసేవాళ్ళు ఇవాళ గింజుకొని వస్తున్నారు. ఇది పరిస్థితి.